టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉమామణిలాల్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మార్కెట్ చైర్పర్సన్ ఉమామణిలాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్నత పదవికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కస్టడీ నారాయణ రెడ్డికి, కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు మద్యం మత్తులో పాఠశాలకు వచ్చారు. బీహార్ నలంద సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మద్యం తాగారు. వీరిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి వచ్చిన ఓ పోలీస్ కూడా మద్యం మత్తులోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వయనాడ్ లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం 54,000కు పైగా మెజార్టీ సాధించారు. సిపిఎం, బీజేపీ అభ్యర్థుల తర్వాత స్థానాల్లో ఉన్నారు. తొలిసారి ఎన్నికలలో పోటీ చేస్తున్న గాంధీ కుటుంబీకురాలు 5 లక్షల పైగా మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో బీసీ కమిషనర్ నిర్వహించిన బహిరంగ విచారణలో బీసీ సంఘాలు, మైనారిటీ వర్గాల నుండి స్వీకరించిన వినతులను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషనర్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాల సంస్థల నుంచి 135 వినతులను అఫిడవిట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను మంజూరు చేసింది. ఈ లిస్టులలో జగిత్యాల, రామగుండం, వనపర్తి, దోర్నకల్, పీడీపీఎల్, కోదాడ, కొత్తగూడెం, కల్వకుర్తి, తాండూరు ఇలా 26 నియోజకవర్గాలు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలని హైదరాబాద్ లో రోడ్డుపై నిర్లక్ష్యంగా పడవేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల బతుకు వివరాలు రోడ్లపై బట్టబయలు చేయడమే మీ సర్వే లక్ష్యమా అని అన్నారు. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటి అని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని ట్వీట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.